హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక అర కేజీ చిన్న చేపలు తీసుకున్నామండి. ఈరోజు చిన్న చేపల పులుసు వండుకుందాం. ఈ నామలండి అర కేజీ తీసుకున్నామండి. దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించానండి. ముందుగా మసాలాలు చూపించానండి. ఒక అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, పెద్ద స్పూన్తో ధనియాలు, ఒక 10 ఎల్లుల్లిపాయ రేకలు, ఒక చెక్క, 4 లవంగాలండి, చిన్న అల్లం ముక్క. ఇలా తీసుకోండి మసాలాలండి. ఒక ఉల్లిపాయ అండి, కొంచెం చింతపండు, ఇంత చింతపండు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇలా కొంచెం కళ్ళుప్పు అండి, కొంచెం పసుపు, 4 పచ్చిమిరపకాయలు, ఇంత కొత్తిమీర, 4 బెండకాయలండి. ఇవన్నీ కట్ చేసి తయారీ విధానం మీకు చూపించానండి. ముందుగా మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్నామండి. చిన్న చిన్న మూకుడు పెట్టి పొయ్యి వెలిగించుకుని ఒక్క డ్రాప్ నూనె పోసుకుందామండి. ఇందులోను చాలు. అర స్పూన్ మెంతులు తీసుకున్నాం కదండి, ఇవి వేపించేసుకుందాం. నూనె వేడయిందండి. ఇప్పుడు ఇందులో మెంతులు వేయించేసుకుందాం. ఇదిగోండి మెంతులు వేగిపోయినాయి. ఇవి మనం మసాలా పొడిలో వేసి మసాలా పట్టుకుంటాం కదండి, అందులో వేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. మసాలాలు వేసేసుకుందామండి. ముందుగా ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ వేసేసుకుందామండి. వీటితో పాటు మనం ఈ మెంతులు వేయించాం కదండి, ఇది కూడా ఇందులో వేసి మిక్సీ పెట్టేసుకుందాం. ఇదిగోండి మనం మసాలా పట్టేసుకున్నాం. ఇది కొంచెం ఇలా తీసేసుకుందామండి, తర్వాత వేసుకుందాం లాస్ట్లో. కొంచెం మసాలా ఇందులో గిన్నెలో వదిలేసుకుని ఈ ముక్కలు కోసుకున్నాం కదండి, కొంచెం మసాలా తీసుకున్నాం. ఇందులో కొంచెం ఉంది, అందులోనే కొన్ని ఉల్లిపాయ వేసుకుని కొంచెం మురుమురుగా పట్టేసుకుందామండి. మరీ మెత్తగా వద్దు, మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద ఇలాగా మురుమురుగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా వద్దు. పేస్ట్ పట్టేసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం. ముందుగా పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందామండి. ముందుగా నూనె పోసుకుందామండి. లేకపోతే నీసు వాసనప్పుడు కూడా కొంచెం పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయిందండి. మనం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. ఇలాగా 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుని వేయించుకున్నాం. ఇదిగోండి వేగిపోయింది ముద్ద. మనకి 3 నిమిషాలు వేయించుకున్నాం. ఇలాగ ముద్ద వేగిపోయింది. ఇందులో పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకుని ఇలా ఒకసారి మళ్ళీ ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఇలాగా చిన్న చేపలు ఉన్నాయి కదండి, మూగుడు పెట్టినన్ని వేసుకుని ఇలాగా ఒక 5 వేసి 6 వేసి ఎన్ని పడతాయి అన్నీ వేసుకుని ఇలా ఒకసారి మగ్గనిద్దాం. ఇలా తిరిగేసుకుందాం. ఒక్కొక్క నిమిషం, 1 నిమిషం అక్కర్లేదండి, ఒక 10 సెకండ్లు ఇలా ఉంచి ఇలా తిరిగేసుకుందాం ఒక్కొక్కటినే. చూడండి ఇలా తిరిగేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుందాం. ఇలా వేయించుకుంటే అండి మనకి కూర స్మెల్ ఉండదు, బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి తీసేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. ఇదిగోండి అన్నీ తీసేసుకున్నాము. ఇవి ఇందులో వేసేసుకున్నామండి. మళ్ళీ మగ్గిపోయినవి కొంచెం సిమ్లో పెట్టుకుని ఇలా మగ్గి పెట్టుకోండి. మళ్ళీ తీసినవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇలా చేస్తే కూర చాలా బాగుంటుందండి, స్మెల్ రాకుండా. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. బెండకాయలు ఉన్నాయి కదండి, ఇలా ఒక 2 నాట్లు ఇలా పెట్టుకుని కాయల పళ్ళంగా వేసేసుకుందాం. బెండకాయలు ఇలా నాటు పెట్టుకుందాం. చుట్టూను 2 చోట్ల పెట్టి అలా వేసేసుకుందాం. కొంచెం కారం వేసేసుకుందామండి. పళ్ళుప్పు తీసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి చింతపండు పులుసు వేసేసుకుందాం. కొంచెం కారం సరిపోదు అనుకుంటే కొంచెం ఇలా వేసుకోండి పైన. ఇదిగోండి ఏమాత్రం పులుసు పోసుకున్నాం.
చూడండి ఇప్పుడు ఇలా చాలు పులుసు. ఇప్పుడు ఉల్లిపాయ ఇది ముద్ద తీసుకున్నాం కదండి, మసాలా ముద్ద ఫస్ట్లో, ఇది కూడా ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. కాసేపు 10 నిమిషాలు ఉడికినంత ఇలా మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి కూర ఉడికిందేమో ఒకసారి చూసుకుందాం. ఉడికిపోయిందండి, ఒకసారి చూద్దాం. ఉడికిపోయిందండి, కూర అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇదండి చిన్న చేపల కూర. ఇదిగోండి మనం బెండకాయ వేసుకున్నాం కదా, బెండకాయ చక్కగా ఉడికిపోయింది. బెండకాయలు ఇదిగోండి చేపల పులుసు ఇలా తీసుకుని చక్కగా ఇలా కొంచెం విడవకుండా తీసుకోండి. ఇలా బెండకాయలు కూడా బాగా ఉడికినాయి. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో నాకు చెప్పండి.